హాయ్ అండి, తట్టేసే పద్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 30 years ఇండస్ట్రీ ఇక్కడ పృథ్వీరాజ్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన కారులో వస్తున్నట్టున్నారు. పృథ్వీరాజ్ గారు ఆగండి 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 పృథ్వీరాజ్ గారు ఒక నిమిషం. సార్, నేను 30 years పద్మ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అండి. మీతో ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందామని చూస్తున్నాను. ఒక ఇంటర్వ్యూ ఇస్తారా మీరు? జస్ట్ అండి, ఒక 5 minutes అంటే. ఓకే ఓకే. పృథ్వీ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏంటి అసలు ఈ మధ్యన మొత్తం గడ్డం పెంచేశారు, ఎప్పుడు చూసినా ఎయిర్పోర్ట్ లో కనిపిస్తున్నారు, తమిళ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు అన్నాను. ఏంటి సంగతి దాని గురించి? ఈ మధ్య అదే ఈ మధ్య తమిళ సినిమా వీరధీర సూరన్ టైటిల్ ఒరిజినల్ గా January 10 రిలీజ్ అవ్వాల్సింది. వాళ్ళు March 27కి రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో విక్రమ్ గారు హీరో. ఓకే ఓకే. నేను మెయిన్ విలను. కామెడీ నుంచి ఇంకా విలన్ గా. ఓకే. నాకు అది అరుణ్ కుమార్ గారు డైరెక్టర్ గారు ఇచ్చిన అవకాశం. సో సినిమా అద్భుతంగా వచ్చింది. మీరు షూటింగ్ అయిపోయింది అనుకున్న మీరు గడ్డం తీసేసారు. గడ్డం బట్టి తీయకండి, ఎందుకంటే ఈ గడ్డం తోటే చాలా ఆఫర్లు వస్తున్నాయి. యాక్చువల్లీ మీరు గడ్డంతో మంచి లుక్ అదిరిపోయారు. మీరు చాలా బాగుంది మీ లుక్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ జైలర్ 2, అలాగే శివకార్తికేయన్ గారిది ఒక సినిమా, ఇంకా ఇలాగా బయట సినిమాలు చాలా వరకు అడుగుతున్నారు. ఓకే. సో గడ్డం లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా, గడ్డం తోటి మనం బాగుంటుంది కదా. తెలుగులో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి మార్చి నుంచి. ఓకే. అది చేస్తున్నాం. అది సార్, ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో స్ట్రగుల్స్ పడే వస్తారు కదా. ఎన్నో స్ట్రగుల్స్ పడి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మీరు ఏదన్నా ఇంత సక్సెస్ అవడం కానీ ఎన్ని స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా, లేదా డైరెక్ట్ గా వచ్చారు? స్ట్రగుల్స్ లేకుండా ఒక ఇండస్ట్రీనే కాదు, ఏ పొజిషన్ లోకి వెళ్ళాలన్నా ప్రారంభంలో ఆ కష్టాలు తప్పనిసరి. అది సినిమాకి కొంచెం ఎక్కువ ఉంటాయి. అవును. అంటే ఇక్కడికి వచ్చి మన ఊరు నుంచి తాటపల్లుడు నుంచి ఇక్కడ బయటకు వచ్చి మనం ఎంఏ చదువుకుని ఇక్కడికి వచ్చి ఏంట్రా బాబు ఇక్కడ తెచ్చుకున్న డబ్బులు అయిపోయి ఏం చేయాలో ఎవరిని అడగాలో తెలియదు. ఆ టైంలో మాకు గౌరవనీయులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన నన్ను ఆదుకుని నాకు అన్ని రకాలుగా ఒక ఫాదర్ లాగా. సూపర్. ఒక ఫాదర్ అంటే నిజంగా ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయి నువ్వు అని నన్ను అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆయన అంటూ లేకపోతే ఇంకా మరి ఏ కష్టాలు పడేవాళ్ళమో తెలియదు. చాలా వరకు ఆయన అన్ని రకాలుగా నన్ను ఆదుకున్నారు. సో నా జీవితం ఉన్నంత వరకు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు మర్చిపోను నేను. ఆయన నిజంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటారే, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా అమ్మ నాన్న అయితే, నాకు సినిమా జన్మనిచ్చిన తండ్రి ఎవరంటే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే దేవుడు ఇచ్చిన తమ్ముడు ఎవరంటే రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీధర్ సిపానా. కష్టాలు ఇవన్నీ కష్టాలు. ఈ కష్టాల్లో మనం చాలా వరకు అవన్నీ తట్టుకొని నిలబడాలి. కష్టాలకి భయపడి మనం పారిపోతే మనం ఏం పోతుంది. మనం దేనికైతే వచ్చామో దాని మీద మనం గట్టిగా పోరాడాలి. దాని ప్రకారంగా మనం ముందుకెళ్తే డెఫినెట్ గా సక్సెస్ అనేది మన దగ్గరగా వస్తుంది. పృథ్వీ గారు, న్యాచురల్ గా మీరు కాఫీ ఇదంతా న్యాచురల్ ఎక్కడ చిన్న బండి దగ్గర తాగుతారు మీరు, అంటే చాలా సింప్లిసిటీగా ఉంటారు మీరు. అలాగే చూస్తున్నాను సింప్లిసిటీగా ఉన్నారు. మనం ఎంత ఉన్నా డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఎందుకంటే మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నాం అవి. సో దానివల్ల మనం ఏం తగ్గిపోం.
ఏవో ఎప్పుడు మనం మామూలుగా రొటీన్గా జీవితాన్ని గడిపితే అది ఎప్పుడు లైఫ్ లాంగ్ ఒకేలా ఉంటది. డబ్బు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, డబ్బు లేనప్పుడు పొంగిపోకూడదు. ఇది మధురం అని ఇక్కడికే వస్తుంటాం మేము. ఇక్కడే మన ఇల్లు కూడా ఇలాగ మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే 2 కిలోమీటర్లు మనం ఇక్కడే ఉండి చక్కగా సుఖాలన్నీ పంచుకుంటూ ఉంది. ఓకే ఓకే. పృథ్వీ గారు, ఇప్పుడు మీరు ఖాళీ సమయంలో ఉంటారు, షూటింగ్స్ లేని సమయంలో ఉంటారు కదా, ఆ ఖాళీ సమయంలో ఎక్కువ మీరు ఫ్రెండ్స్తో గడుపుతారా లేదా బంధువులతో గడుపుతారా? ఇప్పుడు మన ఇంటి పేరు అంటే తండ్రి తల్లిదండ్రుల ద్వారా ఇంటి పేరు వస్తుంది. ఈ బంధువులు అనేది మనకి పుట్టంగానే ఇతను మేనమామ, ఇతను మేనత్త, ఇతను పెదనాన్న, ఇతను ఇలాగా మనకి రకరకాలుగా బంధాలు ఇవన్నీ వస్తాయి. కానీ నేను ఎక్కువ బంధువుల కన్నా స్నేహితులను ఎక్కువ నమ్ముతాను. ఎందుకంటే బంధువులు నేను చూస్తున్న వరకు బయట జరిగే ఫ్రెండ్స్ ఇళ్లలో కానీ బంధువులు అనేవాళ్ళు బంధువులుగానే ఉంటారు. చాలా మంది అంతే, వీడికి ఏముంది, వీడి ద్వారా మనం ఏంటి బెనిఫిట్ పొందొచ్చు. అందరి బంధువులు అనట్లేదు నేను, కానీ నా విషయంలో కొంతమంది మంచోళ్ళే. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు వీడి దగ్గర ఏముంది లాగుదాం, వీడు ఎప్పుడు రోడ్డు పోలైతే చూద్దాం, నవ్వుదాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ బంధువుల్లో ఒక మాట ఏంటంటే, వాడెప్పుడో ఎక్కడో ఒక స్థలం కొని ఏదో ఇల్లు కడతాడు. ఓకే, ఇల్లు కట్టినందుకు బాగానే ఉంది, ఇల్లు కట్టాడు, డెవలప్ అవ్వచ్చు, బ్రహ్మాండం. కానీ వాడు మన బంధువు అయి ఉంటే వాడు వచ్చి ఏమంటాడంటే, ఏంటి మీరు ఇంకా ఇల్లు కట్టలేదా, మేము కట్టేసాం, మీరెందుకు కట్టలేదు, మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని మాట్లాడతారు. ఇవి ఎక్కువ ఉంటాయి. బంధువుల దగ్గరగా ఉంటే ఇవన్నీ మనం ఫేస్ చేయాలి. కాబట్టి బంధువులు దూరంగా ఎక్కడో బ్రహ్మాండమైన ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు మనం త్వరలోనే కడతాం, అక్కడ ఉంటాం. సో అందరు బంధువుల్ని మనం అంటలేదు. కొంతమంది వాడు నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా అమ్ముడుపోడు, అలాంటి బంధువులు మన గురించి మాట్లాడతారు. బ్రహ్మానందం గారు ఒక మాట అన్నారు, మన వెనక ఎవడైనా మాట్లాడితే మనం ముందున్నట్టు వాడు వెనకబడినట్టు. అంతేనా? గొప్ప విషయం అది. ఇంకోటి స్నేహితులు కష్టం. మొన్న ఈ మధ్య నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఎక్కువ మంది స్నేహితులే వచ్చి పలకరించారు. హాస్పిటల్కి కానీ ఎక్కడికి కానీ మీడియా మిత్రులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ స్నేహితులు ముందుంటారు. కాబట్టి మనం కాటా ఒకటి వేస్తే బంధువుల స్నేహితుల వేస్తే బంధువులు తగ్గుతాయి, స్నేహితులు పెరుగుతారు. ఎక్కువ మంది స్నేహితులు. కాబట్టి నాకు ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మంచి స్నేహితులు ఉన్నారు. దగ్గర చాలా మంది చాలా రకాలుగా నాతో మాట్లాడారు. వారందరికీ కృతజ్ఞతలు. సో బంధువులు ముఖ్యమా స్నేహితులు ముఖ్యం అంటే నా ఓటు స్నేహితులకే పడుతుంది, పెద్దపేట స్నేహితులకి అంతే. మన పవన్ కళ్యాణ్ గారు మహాకుంభమేళాకి వెళ్ళారు అలహాబాద్. అక్కడ మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి పవిత్రమైన పుణ్య స్నానం ఆచరించారు. ఈ స్నానం ఆచరించేప్పుడు షర్ట్ అనేది తీసేశారు. సో దీని వల్ల జనాలందరూ ఆయనకి పొట్ట ఎక్కువ ఉంది ఇదని చెప్పేసి జనాలు చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీని మీద మీరేం చెప్తారు? ఏంటంటే మహాకుంభమేళాకి వెళ్ళడం అనేది 144 సంవత్సరాల తర్వాత రావడం ఒక విశిష్టం. మనం వెళ్ళి మునిగి వస్తే మళ్ళీ మన తరాలు ఉంటాయి కూడా లేవు తెలియదు, చెప్పలేము. అది ఆయన కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో వెళ్ళి ఒక సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఒక పెద్ద పీట వేసి ఈ రోజున ప్రధాని మోడీ గారి ప్రశంసలు మొత్తం భారతదేశం మొత్తం ఆయన్ని వేణోళ్ళ పొగుడుతున్నారంటే పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు. ఒక నందమూరి తారక రామారావు గారు ఎలాగ రాజకీయాల్లోకి వచ్చారు, కారణ జన్ముడయ్యారు. పవన్ కళ్యాణ్ గారు అంతటి కారణ జన్ముడయ్యాడు. ఇప్పుడున్న యువతకి నిజంగా ఆయన చేసిన ఒక సనాతన హిందూ ధర్మాన్ని మనం పాటించాలి, హిందూ ధర్మాన్ని మనం ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఆయన మొత్తం హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వెళ్తున్నాడు. అన్ని రాష్ట్రాలకి ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. సో ఇక
ఈ ప్రతిపక్షాలు ఉన్నారు కదా, వీళ్ళకి ఏంటంటే వేరే పని పాట లేదు. వీళ్ళు ఎంతసేపు మంచిగా చూడరు, ఎప్పుడు చెడుబాటులోనే ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొట్ట వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు భూతం మీద జంధ్యం వచ్చింది, అవన్నీ వీడికి ఎందుకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సరే పొట్ట వచ్చింది, జంధ్యం పెట్టుకున్నాడు. ఆయన ఏమి దీని మీద ఆయన ఎక్సైజులు అవి లేవు. ఉన్న సమయం అంతా పేద ప్రజలకి కేటాయిస్తున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు లోకేష్ బాబు గారిని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈ దుర్మార్గుడు రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నాడు, మొత్తం ఏమీ లేకుండా చేసాడు. చెప్పబెట్టి అడుగు తినే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి. సో అన్ని ఒక్కోటి వస్తున్నాయి. పథకాలు కూడా రేపు మార్చి 1 నుంచి పథకాలు అన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆయన పొట్ట, ఆయన భుజం మీద కండవ, జంధ్యం, ఎక్కడైనా తల్లిదండ్రులకి పెద్దలకి పిండ ప్రదానం చేసేటప్పుడు జంతువు లేకపోతే పంతులు గారు ఏం చేస్తారంటే ఒక టవల్ తీసుకు జంతువులా వేసి ముడు కడతారు. అది కూడా తెలియని దౌర్భాగ్యులు ఉన్నారు అటు. సో దంగల్ సినిమా తీసుకుందాం మనం. అమెరికాన్ గారు ఒక రెజలర్, కుస్తీ పోటీ నేర్పేవాడు. అప్పుడు ఎలా ఉండాలి, రిటైర్ అయ్యి ఉన్నాడు ఆయన. ఎంత పెద్ద పొట్ట గిట్ట ఒరిజినల్ గా ఆ పెంచి బాడీని అలా చేశాడు. తర్వాత 6 ప్యాక్ చేశాడు. అది సినిమా నటుడు పాత్రకి అనుగుణంగా తన బాడీని మార్చుకుంటాడు, రకరకాల తయారవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేసి ఆయన కూడా 3 నెలలు గ్యాప్ దొరికిందంటే బ్రహ్మాండంగా తయారవుతాడు. మీరు హరిహర వీరమల్లు కాదు చూస్తారు ఆయనలో. ఏమనుకున్నారు అంతే. అంటే దాని మీద మాట్లాడతారంట. నిజంగా ముందు మీ కుటుంబంలో మాట్లాడండి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తారు, మీ పిల్లలకి ఏం భవిష్యత్తు ఇస్తున్నారు, మీ పిల్లలు కూడా పొట్ట పెడుతున్నారా, ఇంకోటి పెడుతున్నారా అనకూడదు మాట. మీ పిల్లలు కూడా పొట్ట పెడుతున్నారా, ఇంకోటి పెడుతున్నారా అనకూడదు మాట. అవన్నీ ముందు మీ కుటుంబాన్ని సరిదిద్దుకోండి. ఎలాంటి నీచమైన మాటలు మాట్లాడకండి దయచేసి. పృథ్వీ గారు, నాదో చిన్న కోరిక అండి. ఏంటమ్మా? అంటే ఏం లేదు, నెక్స్ట్ మంత్ కెమెరామెన్ బర్త్డే ఉంది. నెక్స్ట్ మంత్ సో మీరు ఏమన్నా చిన్న విష్ చేస్తే మా కెమెరామెన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 11వ తారీఖు అండి. ఏమన్నా? నెక్స్ట్ మంత్ 11వ తారీఖు అండి. ఎందుకంటే కారా పేరు 11? అవునండి, 11 కొంప ముంచుతుంది. ఇప్పుడు ఏదో మేము ఒక ఫంక్షన్ లో సినిమా ప్రమోషన్ కోసం 11 అన్నాం. ఆ 11 మా ఆరోగ్యం దెబ్బతీసే విధంగా ఇదైంది. అసలు అక్కడ ఎందుకంటే వాళ్ళు అంత గొప్పగా బ్రహ్మాండంగా స్ట్రైక్ చేశారు. కానీ సినిమాలో ఏదైనా ఉందనుకో, అది ఎవడో ఆపినా ఆగదు అది. సో అది వదిలేయండి, అది ఒక పేడ, అది అయిపోయింది. ఇంకా 11 అంటే నిన్నే ఇండియా బంగ్లాదేశ్ మీద గెలిచింది. 11 మంది ప్లేయర్లు అద్భుతంగా ఆడారు అన్నాడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి. ఓరే 11 అనగరా బాబు, ఇంకా అదేంటి బాబు నాకు అర్థం కాదు. 11 ఏమన్నా వీళ్ళు పేటెంట్ అక్క జీవితకాలం 11లోనే ఉంటారా? అలా అయితే ఇచ్చేద్దాం. 10 తర్వాత 1 అంటే 12 అంటే అందం ఉండే అన్నాడు ఎటకారంగా. సో కాబట్టి ఏంటంటే 11 అంటేనే ఉలికి పడుతున్నారు, నిద్రలో లేపి 11 అంటే ఉలికి పడుతున్నారు. సో మరి మా మీద అలా పడి ఏడ్చారు చాలా మంది. మరి ఒక వీడియో మీరు చూడండి, పొద్దున్న వచ్చింది బయట నుంచి. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. 11 మందేగా నీ ఫ్యాన్స్. ఇలాగ చిన్న వాటికి నీచపు ఇది చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అది. సో అలాంటివి మానుకోండి. ప్రభుత్వంలో ఏదన్నా పథకాలు వీటిలో ఏదన్నా తప్పులు ఒప్పులు ఉంటే వాటి మీద మీరు చెప్పండి, మనం ముందుకెళ్దాం. సరే, నీకు అతను నా ఫ్యాన్ అంటున్నావు కాబట్టి, కెమెరామెన్ అంటున్నావు కాబట్టి తప్పకుండా ఒక వీడియో చేస్తా. వీడియో చేయండి, డేట్ చెప్పొద్దు. డేట్ చెప్పకుండా వీడియో చేస్తా. అంతే సార్. ఇప్పుడు నేను రీసెంట్ గా ఇన్స్టాలో ఒక ఫోటో చూసాను మీది. ఒక 5-6 డాగ్స్ ని పట్టుకుని కూర్చున్నారు, పెట్స్ లవర్ అని చెప్పేసి పెట్టారు. అవును.
నిజంగా మీకు డాగ్స్ అన్నీ ఉన్నాయండి మీవి? 5 సుమారు ఇంచుమించు 7 ఉన్నాయి. చిన్నవి తీసుకుంటే సిజులు, అవి ఒకటి చెర్రీ, ఒకటి లక్కి, వాటికి 2 పిల్లలు. ఇంటికాడ చూపిస్తే నా పిల్లల కథ కూడా. నెక్స్ట్ లియో ఒకటి పెద్దది, టైగర్ ఒకటి పెద్దది ల్యాబ్డర్, ఇంకోటి రాకీ, అది ల్యాబ్డర్. ఇంకోటి పమేరియన్, దాని పేరు అది సినిమాలో యాక్ట్ చేసింది, అది దాని పేరు టామీ. మిస్టర్ అనే సినిమా వచ్చింది, దాంట్లో వరుణ్ తేజ్ గారు, దాంట్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి అనుకుంటా. ఆ వెనకాల పాటలో పరిగెడుతుంటా పెట్ట ఇదే అది. మేమే కాదు, ఇంట్లో పెట్స్ కూడా యాక్ట్ చేస్తాయి సినిమాల్లో. సో ఆ రకంగా మనకి సినిమా పరంగా, దీని పరంగా మా పెట్స్ కూడా బాగా నటిస్తాయి కాబట్టి మీకు వాటిని ఇంట్లోకి వెళ్తున్నాం కదా, వాటి అన్నిటి మీకు పరిచయం చేస్తాం. మంచి రండి, మా పెట్స్ చూపిస్తా. వస్తాయి. దీని పేరు లక్కీ. ఇది ఫస్ట్ మా పాప గిఫ్ట్ ఇచ్చాం. అప్పుడు అది చూడదు, అందుకుండదు, పెట్టింది అది అసలు రావట్లేదు దగ్గరికి. ఇది ఒక పప్పి, 2 పప్పీలు యాక్టివ్గా. ఇది ఒక పప్పి, ఇది ఇంకో పప్పి వేరే ఎవరికో ఇచ్చారు, అది దీనివి లక్కీ పిల్లలు. ఇంకా అక్కడి నుంచి నీ గూడు చెదిరింది, నీ ఇల్లు కదిలింది, ఎవరు కొట్టారు, నిన్ను ఎవరు కొట్టారని ఇవి అది పాప కోసం అది ఏడుస్తుంది. అది ఇదేమో చెర్రీ, ఇది చెర్రీదా, చెర్రీదా. ఇదేంటంటే వీళ్ళ డాడీ, లక్కీ హస్బెండ్. ఇంకా టైగర్ అక్కడ ఉంది, అగ్రెసివ్ గా ఉన్నాయని వేరే ఇంట్లో పెట్టాము. సో లియో, రాకీ, ఇది లియో. దీనికి అడ్డు ఎవరైనా వస్తే ఇక అంతే ప్రేమ. అదే అదే రాకెట్ రా. ఇదేమో రాకీ. ప్రపంచంలో ఎవడెలాగపోయినా నాకు అనవసరం, నా ఫుడ్ నాకు ఉండాలి, అందరినీ ప్రేమిస్తుంది. ఇది రాకీ. ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పోరాటం. ఇది వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా. అటు చూడండి. సెకండ్ రాకీ, సెకండ్. ఈ 2. ఇంకోటి వీళ్ళకి సమకాలి కూడా పెద్దది టైగరు ఎదురింట్లో ఉంది అది. సో ఇవి పెట్స్. ఎందుకంటే అప్పుడెప్పుడు షూటింగ్లో మారేడుమల్లి ఫారెస్ట్లో ఒక చిన్న కుక్క పిల్లకి ఒక రొట్టె ముక్క పెట్టాం. 10 రోజులు షూటింగ్, శాసనసభ సినిమా షూటింగ్. తర్వాత మళ్ళీ వెళ్ళాం మేము అక్కడికి. వెళ్తే తోకూపుకుంటూ వస్తుంది, ఏమంటే అప్పుడు మీరు పెట్టింది ఇదేనండి అన్నారు. అంటే వీటికి విశ్వాసం, ఈ వెలగట్టలేంది. మనం దత్తాత్రేయుడు అంశం, కాలభైరవుడు అంశం. సో ఇవేంటంటే ఇవి మనం పెంచుకుంటే వీటికి అడాప్ట్ అయిపోతాము. పృథ్వీ గారు, ఇప్పుడు వేసవకాలం వస్తుంది కదా, మరి ఈ వేసవకాలం కూడా అందరూ కూడా ఊటీలు ఫారెన్లు వెళ్తుంటారు కదా, మరి మీరు ఏమైనా ఫారెన్ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేశారా? ఫారెన్ ట్రిప్లో ఫారెన్ ట్రిప్లు ఏం ఉండదు అక్కడికి వెళ్తే. ఇక్కడ ఏంటంటే షూటింగ్ ఫారెన్ కంట్రీస్ వెళ్ళినా దిగుతాం, హోటల్లో ఉంటాం, ఇమీడియట్గా రెడీ అంటారు. అక్కడ మనకి నైట్ ఇక్కడ ఇండియాలో 8 అయినా కూడా అక్కడ ఎండపోదు, ఇంకా సన్ రైజ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే ఏదో ఒక రోజు ఇస్తారు, షాపింగ్ చేసుకుని బయట రావడం. మళ్ళీ విడిగా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా
అంత ఇదిగా అనిపించదు. మామూలుగా ఏంటంటే ఏవో ఉన్నాయి కదా, ఈ వీళ్ళన్నింటినీ కారులో వేసుకుని చక్కగా మన ఊరు అటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళిపోతే మన చక్కగా పొలాల్లో శుభ్రంగా ఎంజాయ్ చేసి మొత్తం కావాల్సిన పిండి వంటలు తిని ఒక చెట్టు కింద నొలక మంచం వేసి పడుకుంటే అద్భుతం. కొంచెం సద్దన్నం, పెరుగన్నం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సూపర్ డైట్ అది. మంచి కోనసీమలు, ఇంకా కోనసీమ, కొబ్బరి బొండాలు, పొలాల మధ్యలో, కొబ్బరి చెట్ల కింద పొలాల మధ్యలో అదిరిపోద్ది. బాగుంటది. అలాగే ఈసారి శివరాత్రి ఒకటి, ఉగాది, శ్రీరామనవమి ప్రతిసారి మిస్ అవుతున్నాం. ఈసారి మిస్ కాకుండా అన్ని జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని. ఇంకా ఇది ఏదో భోజనం వడ్డించే ముందు పృథ్వీరాజ్ ఇంటర్వ్యూ ఎంత సాఫ్ట్గా సాగింది ఏంటి అని అనుకుంటారు. అవునండి. భోజనం వడ్డించే ముందు కొంచెం లైట్గా తిందాం, వచ్చే వారం ఆడియన్స్కి మంచి విందు భోజనమే. బ్రేకింగ్ న్యూస్లు, పండగ, ఎండగ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. వాటిలన్నిటిని మనం వచ్చే వారం చూద్దాం. 30 years పద్మ ఇక్కడ కదా ఎపిసోడ్. అవునండి. మళ్ళీ ఏదో అడిగారు ఒక ఇంటర్వ్యూ తోటి ఎలాగైపోద్ది, 4-5 ఇంటర్వ్యూలు కొట్టండి పోయి అది చెప్పాం. ఇప్పుడు మీరు షూటింగ్స్ ఏం చేస్తున్నారంటే, ఏం సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు? అది షూటింగ్స్ అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదొకటి మంచి ప్రాజెక్ట్. అది సినిమా అండి, అది సినిమా. అది తెలియదు, గుర్తులేదు. నేను, వినోద్ కుమార్ గారు, రఘుబాబు గారు ఒక యంగ్ గెటప్లో చేసి తర్వాత ఓల్డ్ గెటప్లోకి వెళ్తాం. అదొకటి అద్భుతమైన సినిమా. ఈరోజు రిలీజ్ అయింది, రామం రాఘవం. సినిమా బాగుంది అంటున్నారు. దాంట్లో నేను సముద్రకాని గారు ఫ్రెండ్గా చేశాను. సో అదొకటి మంచి సినిమా. ఇంకా మా శ్రీధర్ శిప అనే కలంలోంచి ఒక 6-7 సినిమాలు వస్తున్నాయి అద్భుతమైనవి. వచ్చే వారమే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సినిమా. అది ఒక 10 లౌక్యాలు మించి ఉంటుంది. ఇక తమిళ అన్నీ అడుగుతున్నారు మొత్తం, అవి కూడా దగ్గరలోకి వస్తున్నాయి. సో తమిళ ఎక్కువ చేస్తున్నట్టున్నారు కదా ఇప్పుడు మీరు? అంటే తమిళ మెయిన్ విలన్ వచ్చింది కాబట్టి ఇక ఆ పందాలోనే వెళ్దామని ఒక ఇది. తెలుగు, తమిళ 2 కళ్ళు లాంటివి అలా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ అటు తెలుగు సినిమాల్లో మా శ్రీను వైట్ల గారిది మళ్ళీ ఉంది, అలాగే అనిల్ రావుపూడి గారిది, శ్రీను వైట్ల గారిది, అలాగే పెద్ద డైరెక్టర్లు సుకుమార్ గారిని, అలాగే మా బుచ్చిబాబు, ఉప్పెన బుచ్చిబాబు దాంట్లో ఉంటుంది. సో ఇలాగ వచ్చే సినిమాలన్నీ మంచి సినిమాలు, చిన్న పెద్దదాన్ని తేడా లేకుండా అన్ని సినిమాలు చేయాలనేది నా సంకల్పం. ఓకే ఓకే, థ్యాంక్ యూ పృథ్వీ గారు. అమూల్యమైన సమయం మాకు ఇచ్చి మంచి ఇంటర్వ్యూ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. ఆ బెల్ ఐకాన్ కూడా మీరు ఒకసారి అలా టచ్ చేస్తే మేము ఏం మాట్లాడినా అప్డేట్లు అన్నీ మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. ఓ ప్లీజ్ సపోర్ట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్. 30 years పద్మ ఇక్కడ. థ్యాంక్ యూ.